అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి నిన్నటి వీడియో కంటిన్యూషన్తో వచ్చా అనమాట. నిన్న వడియాలు పెట్టాను కదా, దాని నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం చేసే పని చియా సీడ్స్. ఇంకా చియా సీడ్స్ అయితే తాగేసాను. ఒక్కరోజు చూపిస్తున్నాను, ఒక్కరోజు చూపించట్లేదండి. చూపించట్లేదు అన్నంత మాత్రాన తాగకుండా అయితే ఉండట్లేదు. కంపల్సరీగా చియా సీడ్స్ అయితే డైలీ తాగుతూనే ఉన్నాము. చియా సీడ్స్ ఇంకా తాగగానే ఇల్లు అది క్లీన్ చేసుకుందాం అనుకున్నాను ఫస్ట్. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, హాలిడేస్ వచ్చేసాయి కదా, ఇంకా వాళ్ళు తొందరగానే లేస్తున్నారు, తొందరగానే ఆకలి ఆకలి అంటున్నారు అనమాట. సరే ఫస్ట్ అయితే వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టి ఆడుకోవడానికి పంపించేస్తే ఇంకా మనం ఇంట్లో పని నెమ్మదిగా చేసుకోవచ్చు కదా అనేసి నిన్న దోశకి నానబెట్టాను కదా, దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ అయితే దోశలు అయితే వేసిస్తున్నాను. పల్లి చట్నీ చేశాను అనమాట. ఆ పల్లి చట్నీ చేయడం వీడియో అయితే తీయలేదు. రేపటి వీడియోలో అయితే పల్లి చట్నీ ఎలా చేస్తాను నేను అనేది చూపిస్తాను. ఇప్పటికైతే ఓన్లీ దోశలు వేయడం మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా అయితే ఒక గిన్నెలోకి తీసుకొని, పెద్ద గిన్నెలోకి తీసుకొని బయట పెట్టుకున్నాను కదా, మంచిగా పులిసిందనమాట. పిండి అయితే సమ్మర్ కాబట్టి మంచిగా పులిసింది. అయితే ఏంటంటే మా వారు వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్ కలిసాడంట. ఇంకా అక్కడే దోశ తినేసి వచ్చారనమాట, టిఫిన్ చేసేసి వచ్చారు. ఇంకా తను తినను అన్నారు. ఇంకా నేను పిల్లలకే కదా, మళ్ళీ అంత పిండి ఎందుకులే అనేసి ఆ గిన్నెలో నానబెట్టిన పిండిలో నుంచి ఇంకో చిన్న గిన్నెలోకి తీసుకొని మా ముగ్గురి కోసం అయితే ఇక్కడ దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా మా వారైతే తినను అనేసారు, ఆల్రెడీ తినొచ్చారు కాబట్టి. ఇంకా ఫస్ట్ అయితే మా చిన్నోడికైతే వేసిస్తున్నాను. తనైతే దోశలు చేసినా, ఇడ్లీ చేసినా కంపల్సరీగా చట్నీ అయితే అడుగుతాడండి. నేనేమో ఇంట్లో ఏదైనా పచ్చళ్ళు ఉంటే, లేదంటే ఏదైనా కర్రీ ఉంటే తినొచ్చులే అంటాను, కానీ వాడు అస్సలు వినడు. కంపల్సరీ పల్లి చట్నీ అని అడుగుతాడనమాట. అంటే పల్లి చట్నీ మీన్స్ వైట్ చట్నీ అని అడుగుతాడనమాట. ఇంకా ఇప్పుడు దోశలు వేస్తుంటే వాడి దగ్గర సిల్వర్ పేపర్ కనిపించింది చూసారా, వాడికి దోశ తింటున్నప్పుడు. ఏంటంటే నేను ఇంట్లో చేసిన దోశ వద్దంట, నాకు బయట నుంచే దోశ కావాలి అంటున్నాడు. ఇంకా అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఇంట్లోనే దోశ వేశాను. నా దగ్గర సిల్వర్ కలర్ పేపర్ ఉండే అనమాట కొన్ని. అయితే ఆ పేపర్లో పెట్టి తీసుకొచ్చి ఇదిగో పప్ప బయట నుంచి తీసుకొచ్చాడు అని చెప్పి ఇచ్చానమాట. ఇంకా సరే అని నమ్మేశాడు పాపం, తినేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా నేను దోశలు అయితే వేసుకున్నాను. చిన్నోడికి వేసిన తర్వాత నేను వేసుకొని ఇక్కడ తింటూ ఉన్నాను. ఇంకా మా పెద్ద బాబుకి అయితే వేయలేదు, ఎందుకంటే వాడికి ఆన్లైన్ క్లాస్ అవుతూ ఉందన్నమాట. యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు, కానీ ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతూ ఉన్నాయి వానికి. ఇంకా క్లాసెస్ అయిపోయాక వేసిద్దాము అనేసి ఫస్ట్ అయితే నేను తింటూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఈలోగా క్లాస్ అయిపోతుందేమో అని అనుకున్నాను నేను తినేలోపు, అయినా కూడా క్లాస్ అయిపోలేదన్నమాట. ఇంకా లేట్ అవుతుంది అన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా టిఫినే లేట్గా చేస్తే మళ్ళీ లంచ్ లేట్ అయిపోతుంది కదా తినడం అనేసి, సరే ఆ క్లాస్ అవుతున్నా సరే తినేనానా అని చెప్పాను. ఇదిగోండి ఇక్కడ ఫోన్లో క్లాస్ అవుతుందన్నమాట, ఆన్లైన్ క్లాస్. ఇంకా వాడికి కూడా దోశలు అయితే వేసి ఇచ్చేసాను. క్లాస్ వినుకుంటూ తినేశాడు. ఆ తర్వాత ఇంకా నేను ఇక్కడ టీ పెట్టేసుకున్నాను. టీ అయితే కామన్. నేను గ్రీన్ టీ తాగడానికైతే చాలా అనుకుంటున్నాను తాగాలి అని, కానీ మళ్ళీ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాక నేను తాగలేకపోతే అదంతా మళ్ళీ వేస్ట్ కదా ఇంకా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒకసారి కూడా అంతే అండి, స్టార్టింగ్లో మ్యారేజ్ అయినాక ఒక 2-3 ఇయర్స్ తర్వాత, నా మ్యారేజ్ అయిన 2-3 ఇయర్స్ తర్వాత కూడా నేను అలాగే గ్రీన్ టీ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. పెద్దది తెచ్చానమాట. అది అలాగే పెట్టి ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయేంత వరకు చూశాను, కానీ ప్యాకెట్ సీల్ విప్పలేదు, అసలు గ్రీన్ టీ తాగలేదన్నమాట. నాకు ఆ ఎక్స్పీరియన్స్ తోటే ఇప్పుడు తెచ్చుకోవాలి అంటే కొంచెం టెన్షన్ అవుతుందన్నమాట. పెద్ద ప్యాకెట్ పడేసానండి అప్పుడు. అందుకే ఇంకా తెచ్చుకోవాలా వద్దా అంటే తాగి చూస్తే తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది టేస్ట్ అనేది, కానీ నేను ఇంకా ధైర్యం చేయట్లేదు. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక్కడ ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తూ ఉన్నాను అనమాట. ఈ మధ్య వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం డైలీ అవుతుందండి. ఎందుకు అంటే
పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ స్నానాలు చేస్తున్నారు. అలాగే ఎప్పుడైనా మళ్ళీ బయట మట్టిలో అలా ఆడేసి వచ్చినా కూడా ఆ డ్రెస్సెస్ విప్పి మళ్ళీ వేసుకుంటున్నారు. అలా చాలా బట్టలు అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ నిన్న వేశాను వాషింగ్ మిషన్లో బట్టలు, ఇప్పుడు కూడా మళ్ళీ వేస్తూ ఉన్నాను. ఇంకా కూడా ఉన్నాయి మిషన్లో వేయడానికి, అవి రేపు కూడా వేయాలేమో, అన్ని బట్టలు అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసాను. స్నానం చేసి వచ్చేసిన తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు. మా వారిని తెమ్మంటే మళ్ళీ వెళ్ళి ఆలువనే తెచ్చారనమాట. రీసెంట్గా కూడా నేను 2-3 డేస్ బ్యాక్ కూడా ఆలువే చేశాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆలు ఫ్రైయే చేయమన్నాడు. సరే అని చెప్పి ఇక్కడ ఆలు అయితే పీల్ ఆఫ్ చేసి కట్ చేస్తూ ఉన్నాను. ఇలా ఇంకా ఆలు కూడా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళానన్నమాట వంట స్టార్ట్ చేయడానికి. అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉందండి. కిచెన్లోకి వెళ్ళాలంటేనే భయంగా వేస్తుంది. ఇంకా టేబుల్ ఫ్యాన్ ఉంది పెట్టుకోవడానికి, కానీ అది పెడితే ఏంటంటే మంట తగలట్లేదన్నమాట. అందుకని చెప్పి మంట మొత్తం గాలికే పోతుంది, కానీ అసలు మంట గిన్నెకి తగలట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టట్లేదన్నమాట. మళ్ళీ డోర్ తీసి వంట చేద్దాము అంటే ఈ ఫోన్లో అంటే కెమెరాలో మనకేంటంటే మొత్తం బయట నుంచి వెలుతురు అనేది వచ్చేసి నా ఫేస్ అక్కడ వండేది అసలు అంతా ఏం కనిపించట్లేదన్నమాట వీడియోలో. అందుకే ఇంకా డోర్ కూడా దగ్గరేసేసి వంట చేయాల్సి వస్తుంది. అసలు ఎంత వేడిగా అంటే అంత వేడిగా ఉందండి, టూ మచ్గా. ఇంకా అదే వేడికి అలా ఉండి కిచెన్లో అయితే వంట అయితే చేయాల్సి వస్తుంది. నా ఒక్కదాని పరిస్థితి అనే కాదు, సమ్మర్లో ఆడవాళ్ళందరి పరిస్థితి ఇంతే అండి. ఇంట్లో వంట చేసే వాళ్ళందరి పరిస్థితి ఇంతే. అందుకే నేను ఆడవాళ్ళకి సెల్యూట్ అని చెప్పి కూడా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా ఎక్కువగా వ్యూస్ అయితే పోలేదు, కానీ దీనికంటే ముందు వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. దీని లాస్ట్లో ఐకాన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మొత్తానికైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసాను. అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఆనియన్ కూడా వేసి ఆలు కూడా వేసేసాను అనమాట. వేసి మంచిగా కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టేశాను, ఉడికిపోతుంది కదా అనేసి. ఆలు ఉడికేలోపు ఇంకా బట్టలు అయితే మడత పెట్టేద్దాం. నిన్నటివి ఆల్రెడీ తీసి ఉన్నాయి కదా ఎండినవి, అవి అయితే మడత పెట్టేద్దాం అనేసి ఇక్కడ బట్టలు అయితే మడత పెడుతూ ఉన్నాను. బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయిపోయేలోపు ఆలు అయితే ఒక 30% అయితే ఉడికిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే ఆలుకి మంచిగా పడుతుంది కదా సాల్ట్ అనేది, అందుకని చెప్పి ఇక్కడ సాల్ట్ అయితే వేస్తూ ఉన్నాను. మా వారు ఆలు కంటే వంకాయ ఎక్కువగా తెచ్చేవాళ్ళండి ఇంట్లోకి. ఒక 2-3 డేస్కి ఒకసారి వంకాయ తీసుకొచ్చేవారు, వండమనేవారు అనమాట. ఈ మధ్య ఏమైందో తెలియదు, ఒక 1-2 మంత్స్ అవుతూ ఉంది దగ్గర వంకాయ తీసుకురావట్లేదు, ఎందుకో ఏంటో తెలీదు. 1.5 మంత్ వరకు అవుతూ ఉంది, వంకాయే తేవట్లేదు. ఇంకా అంటే ఆలు పట్టుకొచ్చేస్తున్నారనమాట. ఇంకా మొత్తానికైతే ఆలు సాల్ట్ వేసాను కదా, అది ఉడుకుతూ ఉంది. ఈలోగా బట్టలు అయితే కబోర్డ్లలో పెట్టేద్దాం అనేసి పిల్లల కబోర్డ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ బట్టలు అయితే సదిరేస్తూ ఉన్నాను అనమాట కబోర్డ్లలో. ఇంకా బట్టలు సదిరేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను మళ్ళీ. ఇప్పుడు 50% అయితే ఉడికిందనమాట. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఒకదానికొకటి అన్నీ వేసాను. కారం, ధనియాల పొడి కూడా వేసేసాను అనమాట ఒకేసారి. అన్నీ కలిపి ఇంకా ఉడికిపోతుంది అనేసి వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆనియన్స్లో ఎప్పుడు వేయనండి. ఇదే కర్రీ అని కాదు, ఏ కర్రీలో అయినా కూడా ఆనియన్స్ వేసినాక అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు అందరూ. నేను అలా వేయను, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫస్ట్ నుంచే ఇంకా కింద గిన్నెకు అంటుకుపోయి మాడిపోతూ ఉంటుందన్నమాట. ఊరికి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి కర్రీని. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఒక 50-60% ఉడికిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. ఏ కర్రీలో అయినా అంతే అన్నమాట. ఇంకా ఇప్పుడు అలా కారం, ధనియాల పొడి కూడా అన్నీ వేసేసాను. వేసేసి కలిపి మళ్ళీ మూత పెట్టానన్నమాట. అది ఉడికేలోపు ఇంకొక 50% ఉడికేలోపు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి
వేసాను కదా, అవి అయిపోయాయి అనమాట. అవి ఆరేద్దాంలే అనేసి బయటకైతే తీసాను బకెట్లోకి. ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాల్సి వస్తుంది. అలా మొత్తానికైతే ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఆలు ఫ్రై రెడీ అయిన తర్వాతనే నేను ఇంకా బట్టలు ఆరేద్దామనేసి అక్కడే నిల్చున్నాను కిచెన్లోనే. మొత్తానికైతే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ బట్టలు ఆరేయడానికైతే బయటికైతే వచ్చేసాను. బాల్కనీ చిన్న ఉండడం వల్ల కూడా అంటే బట్టలు ఆరేయడానికి ఎక్కువగా తాళ్ళు లేకపోవడం వల్ల కూడా బట్టలు అనేవి ఈ మధ్య డైలీ వేయాల్సి వస్తుందన్నమాట. లేదంటే నేను 4-5 డేస్కి ఒక్కసారి అలా 5 డేస్కి ఒక్కసారి అలా వేసేదాన్ని బట్టలు ఇంతకుముందు పిల్లల స్కూల్ ఉన్నప్పుడు. ఇప్పుడు హాలిడేస్ వచ్చి ఇంట్లోనే ఉంటున్నారు కదా, బట్టలు ఎక్కువైపోతున్నాయి. ప్లస్ ఇవి ఆరేయడానికి తాళ్ళు కూడా ఎక్కువ లేక కొన్నే వేయాల్సి వస్తుందన్నమాట వాషింగ్ మిషన్లో. ఇలా మొత్తానికైతే ఇదిగోండి ముందు సీకులు ఉంటాయి కదా, వాటిపైన కూడా వేయాల్సి వస్తుంది బట్టలు. అలా బట్టలు అయితే ఆరేసానమాట. తర్వాత ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టించేద్దాం ఫస్ట్ అనేసి మా చిన్నోడికి ఇక్కడ అన్నం పెడుతూ ఉన్నాను. అలాగే పెద్దబాబుకి కూడా అన్నం అయితే పెట్టి ఆలు ఫ్రై అయితే వేసి ఇచ్చేసాను అనమాట. చూడండి ఇంక ఇద్దరు తింటూ ఉన్నారు. టైం అప్పుడు 1 అవుతూ ఉందన్నమాట. ఇంకా 1కి అయితే లంచ్ వాళ్ళిద్దరికి పెట్టేశాను. ఇంకా నేను కూడా లంచ్ అయితే తినేసాను. మా వారు లేరు, బయటికి వెళ్ళారనమాట. ఇంకా తను వచ్చాక పెట్టేద్దాము అనేసి ఫస్ట్ అయితే మేము ముగ్గురం అయితే తినేసాము. ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి నా వడియాల పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. ఆరిపోయాయి మొత్తానికి, మొత్తం 100% ఆరిపోయాయి అనమాట. చూడండి చేతితో ఇలా తీసేస్తే ఈజీగా వెళ్తున్నాయన్నమాట మంచిగా. కొందరు చెప్పారు యూట్యూబ్లో వీడియోస్ చూస్తే వెనకాల నుంచి వాటర్ చల్లితే ఈజీగా వెళ్తాయని చెప్పి అన్నారు. కానీ నేను ఇంకా అలా వాటర్ చల్లడము అలా ఏం చేయలే అనమాట. ఎందుకంటే ఈజీగానే వెళ్తున్నాయి కదా అనేసి ఇంకా కూర్చున్నాను. నేను 2కి అలా కూర్చున్నానండి. ఇవి వడియాలు తీయడానికి నాకు 4 అవర్స్ వడియాలు పెట్టడానికి టైం పడితే ఇవి అన్నీ తీసి ప్లేట్లో వేసుకోవడానికి, వడియాలన్నీ తీయడానికి 3 అవర్స్ టైం పట్టింది. చూడ్డానికి కొన్నే కనిపిస్తున్నాయండి, కానీ తీయడానికైతే 3 అవర్స్ టైం పట్టిందనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అయ్యింది నేను ఇవన్నీ తీసేసరికి. 3 అవర్స్ కంటిన్యూస్గా కూర్చొని తీసానమాట. చూసారు కదా, ఒక ప్లేట్ నిండా వచ్చాయి వడియాలైతే. ఇంకా ఆ తర్వాత ఆ వడియాలను అయితే తీసుకెళ్ళి ఎండలో పెడదాము అనుకున్నాను. కానీ ఈవినింగ్ 5 అయ్యింది కదా, ఎండ ఏం లేదనమాట. సరే రేపు పెడదాం మార్నింగ్ ఎండకి అనేసి ఇంకా అవి అలాగే కిచెన్లో తీసుకొచ్చి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ 5 అయింది కదా, టీ తాగాలనిపించేసింది. ఇంకా టీ తాగుదామనేసి ఫ్రిడ్జ్లో పాలు ఉంటే తీసాను బయటికి. ఒక సైడ్ అయితే టీ పెట్టేశాను, ఇంకో సైడ్ అయితే పాలు అయితే వేడి చేస్తూ ఉన్నాను. ఇంకా టీ అవుతూనే ఉంది పొయ్యి మీద. ఇంకా ఈలోగా మా బావ వచ్చాడనమాట, మా పెద్ద బావ. మా అక్క ఫోన్ చేసి రేషన్ బియ్యం కావాలి అని అడిగింది. వాళ్ళకు రేషన్ బియ్యం రావన్నమాట. వాళ్ళది రెడ్ కార్డు, అందుకని చెప్పేసి మాది వైట్ కార్డు. మాకు రేషన్ బియ్యం వస్తాయి. అక్క ఇంకా దోశపిండికి కానీ రొట్టె చేయడానికి కానీ అవసరం పడతాయనేసి ఇంకా బియ్యం ఉన్నాయా అని చెప్పి ఫోన్ చేసింది. సరే ఉన్నాయి పంపించు ఎవరినైనా అంటే ఇంకా బావనే పంపించిందనమాట. బావ ఆఫీస్ నుంచి వెళ్తూ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాడు. పైకి కూడా రాలేదు రమ్మంటే. టీ అన్న తాగేసి వెళ్ళండి బావ, ఇప్పుడే టీ కూడా అప్పుడే పెట్టాను అనమాట. ఇంకా టీ తాగేసి వెళ్ళండి అంటే కూడా వద్దొద్దు వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంకా కింద నుంచి కిందకే వెళ్ళిపోయారు. మా వారికి వెళ్ళి కింద బియ్యం అయితే ఇచ్చేసి వచ్చారనమాట. ఆ తర్వాత నేను మా వారు ఇంకా టీ తాగేసాము. ఆ తర్వాత ఆ మధ్యలో గ్యాప్లో అయితే టీవీ చూస్తూ అలా కూర్చున్నాను. కొద్దిగా అయితే సోఫాలో ఒరిగి కూర్చున్నాను అనమాట. వడియాలు తీసాను కదా, ఫుల్ మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చేసింది 3 అవర్స్ కంటిన్యూస్గా కూర్చొని తీస్తే. ఇంకా తర్వాత నైట్ అయితే అయ్యిందనమాట. 8 o'clock కల్లా అన్నం అయితే వంట స్టార్ట్ చేశాను. కర్రీ అయితే ఏం చేయలేదు, ఎలాగో ఆలు ఫ్రై అయితే ఉంది చాలునే. అందుకని చెప్పి ఇంకా సరే ఎగ్స్ ఆమ్లెట్లు అయినా వేద్దాంలే అనేసి ఒక 3 eggs మాత్రమే ఉన్నాయి. ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే వచ్చేస్తాయి కదా ఆమ్లెట్స్ అని చెప్పి ఇంకా ఇక్కడ అన్నీ కలిపి ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నాను. ఫస్ట్ మా చిన్నోడికి వేసి ఇచ్చాను, ఇంకా ఆ తర్వాత మా పెద్దబాబుకి, ఇంకా మా వారికి ముగ్గురికి ఆమ్లెట్లు అయితే వేసి ఇచ్చాను. వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఆమ్లెట్ వేసిన తర్వాత ఇంకా నేను కూడా అన్నం అయితే తిన్నాడు. నేనైతే ఆమ్లెట్ ఏం వేసుకోలేదు. మ్యాక్సిమం నేను ఫుడ్ అవాయిడ్ చేయడానికే చూస్తున్నానండి. ఎందుకు అంటే ఇంకా అది ఆ బాధ అయితే చెప్పుకోలేను, కానీ ఫుడ్ అయితే అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ఇంకా ఇలా వాళ్ళకి ఆమ్లెట్ వేసిస్తే తింటూ ఉన్నారు. నేను కూడా రైస్ తిన్నాను, కొద్దిగా తిన్నాను అనమాట, అంతే.
ఇలా మొత్తానికైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా జరిగిందనమాట. ఇంకా రైస్ తిన్న తర్వాత పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను. నేను వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకున్నాను అనమాట. ఈ విధంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగింది. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వడియాలు పెట్టడం ఎలా అనేది ప్లస్ వడియాలు తీయడం ఎలా అనేది మొత్తం క్లియర్గా చూపించాను. రేపటి వీడియోలో అయితే వడియాలు ఫ్రై చేశాను, ఎలా వచ్చాయనేది కూడా చూపిస్తాను నేను. ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వడం వల్ల నా ఛానల్ అనేది కొంచెం సక్సెస్ అవుతుంది. ప్లీజ్ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.